ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకాని బాబు గారు. బాబు గారు నమస్తేనండి. సో ఎంతోమంది అమ్మాయిల జీవితాలు పాడైపోతున్నాయి, రోడ్డును పడిపోతున్నాయి, వాళ్ళ ఇళ్లలో కలహాలు చెలరేగుతున్నాయి, అంటే విడాకుల వరకు వెళ్తున్నాయి. ఇవి చూసి తట్టుకోలేక నేను ఇప్పుడు స్క్రీన్ మీదకి రావాల్సి వస్తుందని మీ వర్షన్ మీరు చెప్పారు. మరి ఇదే కొడుకు జీవితం, కోడల జీవితం పాడైపోతుంది, మనవడు ఒకడు ఉన్నాడు, తన జీవితం పాడైపోతుందని ముందే వచ్చి దీన్ని క్లోజ్ చేసేసుకుంటే పోతుంది కదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు అసలు? అంటే కేవలం రీతు అనే ఒక వ్యక్తి ఒక్కసారి స్క్రీన్ మీదకి వాళ్ళ పేర్లు తెచ్చిన తర్వాతే ఈయన ఒక్కసారిగా దిగారు అనేది కూడా తన వర్షను. ఏం చెప్తారు మీరు? డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేసాను. ఇంకా అసలు రీతు అనే అమ్మాయి ఎలా ఉంటుందో, ఆ అమ్మాయి ఏం చేస్తుందో ఎవరో అసలు ఈ రోజుకి ఇప్పటికి నేను చూడాల. ఆ అమ్మాయి మొహం కూడా చూడాల. మామూలుగా అయితే ప్రతి ఫ్యామిలీలోనూ చిన్న చిన్న గొడవలు ఉంటాయి. రాష్ట్రంలో కొన్ని కోట్ల మంది ఉంటారు చిన్న చిన్న గొడవలతో. అవి వాళ్ళంతటా వాళ్ళు భార్యాభర్తలు పరిష్కరించుకోవడం లేదు, ఒక వెల్వేషర్ ద్వారాను కుటుంబం కూర్చొని మాట్లాడుకోవడం జరుగుద్ది. కుటుంబంలో పరిష్కారం కాకపోతే అమ్మాయి తరపు పెద్ద మనుషులు, అబ్బాయి తరపు పెద్ద మనుషులు మాట్లాడి వాళ్ళని కలపటా చూస్తారు, లేదు ఏదో పరిష్కారం చేస్తారు. మా ఊర్లో నేను కనీసం కొన్ని వందల పరిష్కారాలు చేశాను. కానీ నాది ఇంకొకళ్ళు చేయాల్సి వస్తుంది కదా. డాక్టర్ ఎక్స్పెక్ట్ చేయలేదు జీవితంలో కూడా. అలా కాదు, డాక్టర్ 100 ఆపరేషన్లు చేస్తాడు, డాక్టర్గా పుండ్లేసింది. ఆ డాక్టర్ ఆపరేషన్ ఆయన చేసుకోలేడు, వేరే డాక్టర్ చేయాలి. నా పరిస్థితి. నేను ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి, బాబు గారు నన్ను ఇట్లా బాధ పెడుతున్నారు, ఇట్లా ఉంది, ఇడిపోదాం అనుకున్నాను ఇంకోటని చెప్తే ఇమీడియట్గా ఏం చేస్తామంటే ఆ హస్బెండ్ తరపునే హస్బెండ్ని పిలుస్తాం. పిలిచి ఏంటా ఇబ్బంది పెడుతున్నామంటే అది డిస్కస్ చేసి ఏదో రకంగా ఆడిని మందలించో, ఆ అమ్మాయి తప్పు అయితే ఆ అమ్మాయిని మందలించో ఆ ఫ్యామిలీని కలిపి పంపేవాళ్ళం. వాళ్ళు కలుసుకోలేని పరిస్థితి, అది సెటిల్ అవ్వని పరిస్థితి అయితే విడాకులే చేయాల్సి వస్తే నేను ఏం చేసేవాడిని అంటే, అది నేను చేసేవాడిని కాదు. కోర్టుకి వెళ్ళమ్మా, అక్కడ చేసుకోండి విడాకులు, విడాకులు చేయు. కలెక్టాక్ అయితే మాత్రం ఎంతసేపు అయినా టైం స్పేర్ చేసి మీతో స్పెండ్ చేస్తామని చెప్పి చేసేవాళ్ళం. కొన్ని వందలు చేసేవాళ్ళం. 2023లోనే ఈ అమ్మాయి మీడియాలో పెట్టింది, ఈ అబ్బాయి అట్టాగట్టాగానే అది ఇది అని పెట్టి బెదిరించారు. ఇప్పుడు 2023. సో అప్పుడు వెళ్ళాం, మా అయ్యంకులు గారు నేను వెళ్ళాం, సర్ది చెప్పాం ఇద్దరం. అప్పటికే మా అబ్బాయి తోడలుడు, ఒరే నీ గురించి ఇక్కడ ప్లాన్ చేశారు, పిల్లోడు పుట్టాక వస్తారంట నీ సంగతి, పిల్లాడు పుడితే ఆస్తులు అడుగుతారంట, నిన్ను ఎలా మీ ఆస్తులన్నీ లాగేస్తారంట, మీ మీద పోరాటం అప్పుడు జరుగుద్దంట అని చెప్పాడు. చెప్తే ఈ పిచ్చోడు, మావాడు అంత కన్నింగ్ కాదు, చాలా ఫెయిర్ పర్సన్. ఎవరు ఈ మాట అన్నది? ఎవరు? ఒక పిల్లోడు పుట్టిన తర్వాత వీళ్ళందరూ వరంగల్లో ఇంకొక అమ్మాయి ఉంటుంది, గౌతమి వాళ్ళ అక్క. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఇదంతా ప్లాన్ చేశారని గౌతమి వాళ్ళ అక్క మొగుడు చెప్పాడు. అంటే వీడి తోడోళ్ళు. ఈడేం చేశాడు, ఇది ఏదో సెటిల్ అయిపోయింది కదా, మీ పెద్దలుడు ఆలోచన బాగోలేదు, వాడి పరిస్థితి బాగోలేదు, మిమ్మల్ని ఇట్టా అన్నాడు అని వాళ్ళ మామకు చెప్పి వీళ్ళందరూ వెళ్ళి అతని మీద పడ్డాడు, ఎందుకు చెప్పావని. సరే ఇప్పుడు అడిగామనుకోండి, అసలు నేను చెప్పలేదు, నేను అనలేదు అని కూడా అంటాడు. ఎందుకంటే వీళ్ళంటే భయం అతనికి. అతను బాగా లొంగ తీసేసుకున్నారు. ఏ అల్లుడైనా వీళ్ళకి లొంగి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే పెద్దలుడు, ఇప్పుడు మా అయ్యంకుడు విపరాలు ఉందనుకోండి, నడుస్తున్నారు అనుకోండి, వాళ్ళ బ్యాగ్లోనూ హ్యాండ్ బ్యాగ్ కూడా అతను పట్టుకుంటాడు. అదే ట్రైల్ మా అబ్బాయి మీద వేశారు, ఎత్తి ఈడు ఒప్పుకోలే, ఈడు అలా లొంగల. తర్వాత ఇప్పుడు ఇది చిన్న సమస్య, వాస్తవంగా స్టార్టింగ్లో అనుకుంటారో ఎప్పుడైనా అనుకోండి, చిన్న సమస్య, కుటుంబ సమస్య. నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, 65 ఏళ్ళు. 65 మీకన్నా సీనియర్లు, పితామహులు ఈ ఫీల్డ్లో ఉండి ఉంటారు, మీడియా ఫీల్డ్లో. ఈ 65 ఏళ్ళ సర్వీసులో చిన్న ఫ్యామిలీ సమస్యని ఒక 40-50 రోజులు టీవీల్లో గంటలు ప్రజా సమస్యలు మానేసి, ప్రజల యొక్క బాగోగులు మానేసి, రాష్ట్ర సమస్యలు మానేసి,
ఈ చిన్న ఫ్యామిలీ ఇష్యూని ఇంత ప్రొలాంగేట్ చేసి ఇంత ఎలివేట్ అంటే మీరు కూడా అప్పుడు రాకుండా ఉండాల్సింది కదా. ఇప్పుడు మీరు అన్నారు 50-60 రోజుల నుంచి ప్రజా సమస్యల మీద పోరాడకుండా మీడియా ఇది చూపిస్తుంది అని. మీరు కూడా ఆ అమ్మాయి మాట్లాడిన కాడకు మాట్లాడుతుంది అని చెప్పి సైలెంట్ తీసుకొని ఉండాల్సింది కదా. మీరు ఎందుకు మీడియా స్టాండ్ తీసుకొని మీడియా మెట్లు ఎక్కాల్సి వచ్చిందంటే ఏమని చెప్తారు బాబు గారు మరి? ఆమె భార్యాభర్తల సమస్యకి కుటుంబాన్ని అలత చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది, నేను బాగా పబ్లిసిటీ చేశాను, మా మామ ఎదవని, మా అత్త లోఫర్ అని, లేకపోతే మా ఆడబడుసు అని, ఇంకెవరో ఆడపిల్లలని చేశాను, బాగా సక్సెస్ అనుకుంటుంది ఆమె. సేమ్ వ్యూలో తను కూడా అలరైంది, అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా అలరైంది. కానీ మీరేంటో మీ చుట్టాలకి, మీ బంధువర్గం, అయితే మీరు అయిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కి, లేకపోతే మీరు పార్టీలో ఉన్నారు, పార్టీలో ఉన్న కార్యకర్తలకు కావచ్చు, లీడర్లకు కావచ్చు, తెలిసి ఉంటుంది కదా బాబు గారు అంటే ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది కదా మా ఏరియాలో, మీ ఏరియాలో. అదే అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఫ్రమ్ ది బిగినింగ్ ప్లాన్డ్, స్టార్టింగ్ ఫ్రమ్ లో నుంచి ఆమెకి లగ్జరీ లైఫ్ కావాలి, ఓకే, పోస్ట్ లైఫ్ కావాలి, కోట్లు కార్లు కావాలి, హై లెవెల్లో కావాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము చాలా ఉండేవాళ్ళం, వాళ్ళు లేనివాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమీ లేనివాళ్ళు, మేము చాలా ఉండేవాళ్ళం అని చెప్పి అన్నారు. అసలు నాకేమీ లేకుండా, నాకే పొరువే లేకపోతే ఆ అమ్మాయికి నాకు తగులు ఇవాళ. ఓకే, ఏముంది తగు? మీకు ఫ్రమ్ ది బిగినింగ్ ఇప్పుడు దాకా మీకు ఏమర్థం అవుతుంది? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే డబ్బులు నువ్వు ఎందుకు వెళ్ళావు? ఫ్యామిలీ డిస్ప్యూట్ అని వెళ్ళావు. ఇది ఎఫ్ఐఆర్లో ఏముంది? అంతా డబ్బులు తగదా రాసావు, 4 పేజీలు. ఏం రాశారు? చాట్ జీపీటీ ద్వారా హస్బెండ్ని ఎన్ని రకాలుగా ఇరికించాలి, అతను ఎట్లా హెరాస్ చేయాలనేది డౌన్లోడ్ చేసుకున్నారో లేకపోతే వాళ్ళే ఇచ్చారో ఏంటో, వాళ్ళ ద్వారా తయారు చేసి ఒక 4 పేజీలు 5 పేజీలు కంప్లైంట్. నేను కొన్ని వందల కంప్లైంట్లు చూసా. ఫ్యామిలీ డిస్ప్యూట్ ఎంత నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, లేకపోతే మేము ఎట్టాడు గొడవ పడ్డాం అని చెప్పి రాస్తారు. ఒక పేజీ బాగా అయితే 2 పేజీలు. ఈ ఎన్ని పేజీలు? దీంట్లో అసలు కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్ మ్యాటర్ ఉందా ఎఫ్ఐఆర్లో? అంతా డబ్బులు తాగదా, అంతా ఆస్తులు డబ్బులు. ఇదే ఫ్యామిలీ డిస్ప్యూట్. ఫ్యామిలీ డిస్ప్యూట్ అంటే ఏంటి? వైఫ్ అండ్ హస్బెండ్కి తేడా వచ్చి వాళ్ళు ఎవరు లేనప్పుడు పడేది ఫ్యామిలీ డిస్ప్యూట్. ప్రాపర్టీస్ డిస్ప్యూట్ అది వేరు. ప్రాపర్టీస్ డిస్ప్యూట్ రావడానికి మేము పార్ట్నర్స్ కాదు, లేకపోతే వ్యాపారాలు జాయింట్ వ్యాపారాలు కాదు కదా. అంతకన్నా ఎక్కువ విలువైన బంధం ఉంది కదా.